ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. మరి ఈ పాఠాన్ని మనం నేర్చుకోబోయే ముందు దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. దేవుని మాటలు ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, మీ ప్రియులైన పిల్లలతో కలిసి నాయన ఈరోజు నాయన మీ మాటలు ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా, మీ పిల్లలు ఎంతో శ్రద్ధతో అననుకూల సమయాన్ని సైతం అనుకూలపరచుకొని నాయన మీ మాటలు వినడానికి మీ బిడ్డలు సిద్ధపడ్డారు నాయన. ప్రతి ఒక్క బిడ్డ ఆసక్తిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. కేవలం వినుట మట్టుకు మాత్రమే కాకుండా నాయన, విన్న మాటల ప్రకారం బ్రతుకుతూ నాయన మా జీవితాలను సరిచేసుకుంటూ మేము ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, చెప్పనయ్యున్న నాకును వింటున్న మీ బిడ్డలకును తోడుగా ఉండి తండ్రి కృపను దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు ఒక సరికొత్త అంశం, తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. ఒకసారి ఈ టైటిల్ని గనక మనం ఆలోచిస్తే, పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు, మన గురించే ఈ పాఠం. తల్లిదండ్రుల పెంపక లోపం అంటే మన పెంపకంలో ఏదో లోపం జరుగుతున్నట్లుగా మిమ్మల్ని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అంటే తల్లిదండ్రుల పెంపకంలో లోపం జరుగుతుంది అనేది ఈ ప్రశ్నలో మనకు చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల పెంపక లోపం, ఈ లోపంలో ఏమి నెరవేరటం లేదంట? దేవుని సంకల్పం నెరవేరటం లేదట. ఇదేంటండి? దేవుడు బిడ్డలను మనకిచ్చాడు. ఈ బిడ్డలను దేవుని కొరకు మనం పెంచకపోతే ఎవరి సంకల్పం నెరవేరట్లేదట? దేవుని సంకల్పం నెరవేరటం లేదట. అంటే దేవుడు ఒక ప్రణాళికతో బిడ్డలను ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో పిల్లలు లేని వారిని అడిగితే తెలుస్తుందండి. వాళ్ళు పిల్లల కోసం తిరగని హాస్పిటల్స్ ఉండవు. మరి వాళ్ళు చేసేటువంటి ఖర్చు అంతా ఇంత కాదు. పిల్లలు లేని వారికి వారి విలువేంటో తెలుస్తుంది. మరి పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లలు పుట్టారని చెప్పేసి ఆ పిల్లలను ఏలోకలా మన కోసం పెంచుకుందాం, డాక్టర్ని చేయాలో ఇంజనీర్ని చేయాలో అని ఒక ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. బిడ్డలను ఇవ్వడం వెనుక మన ఆలోచన కాదు, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ప్రణాళిక ఉంది గనకనే ఈరోజు దేవుడు తల్లిదండ్రులుగా మనల్ని ఆశీర్వదించి మన బిడ్డలకు మనల్ని తల్లిదండ్రులుగా చేశాడు. అయితే ఈ తల్లిదండ్రుల యొక్క పెంపకంలో లోపం జరుగుతుంది. లోపం జరగడం వలన ఎవరి సంకల్పానికి గండిపడుతుంది? దేవుని సంకల్పానికి. అర్థమైంది కదా? టైటిల్ అర్థమైంది కదా? అంటే దేవుని సంకల్పం నెరవేర్చాలి అంటే, దేవుని సంకల్పం నెరవేరాలి అంటే మనం చేయవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. మన పాత్ర ఉంది. అదేంటో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. పిల్లలు అనగానే బాల్యంలో మనకు పెద్దగా ఉపయోగపడరు. ఎప్పుడు ఉపయోగపడతారు? యవ్వనంలో ఉన్నప్పుడు ఉపయోగపడతారు. అంతే కదండి. మనం ఇంట్లో ఒక చెట్టును, ఒక మొక్కను నాటుకున్నా సరే, అది మొక్కగా ఉన్నప్పుడు మనకు ఫలాన్ని ఏమి ఇవ్వదు. ఎప్పుడు ఇస్తుంది? మొక్క ఎదిగినప్పుడు, కాపుకొచ్చినప్పుడు, పంటకొచ్చినప్పుడే అది మనకు ఫలాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనుషులు కూడా బాల్యంలో ఉన్నప్పటి కంటే యవ్వనంలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఫలిస్తారు. దేవుని కొరకు వారు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అయితే ఈ విషయాన్ని ఒకడు పసిగట్టాడు. ఎవరు? అపవాది. అపవాది పసిగట్టి లోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా రెచ్చగొట్టింది. ఎవరిని? ఒక రాజకీయ నాయకుడిని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇదిగోండి, మా దేశానికి యువత స్ట్రెంగ్త్ బాగా ఉంది,
మా దేశంలో యువత బాగా ఉన్నారు, మేము బాగా బలం కలిగిన వాళ్ళం, బలవంతమైనటువంటి దేశం, బలం కలిగినటువంటి దేశం, బలం కలిగిన రాష్ట్రం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరికైనా సరే ఎక్కువగా ఉపయోగపడేది ఎవరయ్యా అంటే యవనస్తులే ఉపయోగపడతారు. మీరు చూడండి, ఎక్కడైనా ఒక రాజకీయ నాయకులకైనా ఏం కావాలి? యవనస్తులే కావాలి. అందుకే మా ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ గారు ఒక పథకాన్ని గూడా ప్రవేశపెట్టారు. ఏంటది? యువగళం. అంటే ఆయనకి ఎవరు గావాలి? యువకులు గావాలి. అందుకే యువగళం అని చెప్పేసి ఒక నినాదాన్నయితే బయటికి తీసుకొచ్చి యూతు ఆంధ్ర రాష్ట్రం కొరకు పని చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. రాజకీయ నాయకులకైనా ఉద్యోగం, మనం ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, వయసు తక్కువ ఉన్న వాళ్ళని, వృద్ధుల్ని పెట్టుకుంటారా? యవ్వనంలో ఉన్నవాళ్ళు కావాలి. దానికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. 18-40 గవర్నమెంట్‌కైతే 35 వరకు ఉన్న వారినే తీసుకుంటారు. తర్వాత వాళ్ళని 55 సంవత్సరాల వరకు చేయించుకుంటారు. 60 సంవత్సరాలొచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎందుకు? వారి వల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం చేకూరేదల్లా ఎప్పుడయ్యా అనంటే, యవ్వనంలో ఉన్నప్పుడే, బాగా పని చేయగలిగినప్పుడే మనం ఎవరికైనా అవసరం. కంపెనీకైనా, దేశానికైనా, రాజకీయ నాయకులకైనా, ఎవరికైనా సరే మనం యవ్వనంలో ఉండగానే అవసరం. దేవునికి కూడా యవ్వనంలో ఉండగానే మనం అవసరం. ఎందుకండి? చాలామంది ఎందుకోనండి, దేవుని పని చేయడం అనగానే ఇంకా చాలా వయస్సుంది గదండీ! అప్పుడే ఏంటండి వైరాగ్యపు మాటలంటారు. ఎవరైనా యవ్వనస్తులు దేవుణ్ణి నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థనకు వెళతామని ఎవరైనా అడిగారనుకోండి, ఒరేయ్! అప్పుడే ఎందుకురా నీకు పోయే కాలం, వైరాగ్యపు మాటలు ఎందుకు నీకు? ఇంకా చాలా టైం ఉందంటారు. అంటే చివరి వయస్సులో దేవునికి ఉపయోగపడాలంటున్నారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఉద్యోగిగానే నువ్వు పనికిరావు. అలాంటిది దేవునికి పనికొస్తావా? 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకొని, ఇదిగోండి ఈ మిగిలిన శేష జీవితాన్ని ఎక్కడ గడపాలంటారు? దేవునిలో గడుపుతావా? అంటే పనికిరాని కాలం, పళ్ళూడిపోయినటువంటి ఆ వయసు, నడవలేనటువంటి ఆ కాళ్ళు, బైబిల్ కూడా గట్టిగా పట్టుకోలేనటువంటి ఆ చేతులు, వణికిపోతున్నటువంటి చేతులు, ప్రభుత్వం తీసి పడేసిన తర్వాత నువ్వు దేవునికి ఎలా ఉపయోగపడతావు? చూసారా? అపవాది ఎలా మనల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తుందో. ఎప్పుడైతే ఏమండి శిలువ మీద దొంగ ఎలాగైతే చివరి క్షణంలో మారాడో, అలాగే మేము కూడా మారదామని చెప్పేసి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అది అతనికి సాధ్యమైంది గానీ, అన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఇలా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. తెలియక చేస్తే క్షమిస్తాడు గానీ, తెలిసి చేస్తే దేవుడు క్షమిస్తాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజం యొక్క పరిస్థితి ఏ మాత్రం బాగోలేదండి. మీరు చూస్తున్నారు. ఎన్ని వార్తలండి, ఎన్ని వార్తలు. ఒక్కొక్క న్యూస్ వింటుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? అయ్యో! ఇలాంటిది జరిగింది, ఇలాంటిది జరుగుతాది అని ఏ రోజు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యము. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. అలాంటి న్యూస్‌లు మనం చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే, మనిషికి కట్టడ లేదు. దేవోక్తి మనిషి హృదయంలో లేదు. అందుకే ఈరోజు ఈ విపరీతాలు చోటు చేసుకున్నాయండి. యవ్వనస్తులను చూడండి, దొంగతనాలు చేసేవాళ్ళు. చదువుకోండిరా అని పంపిస్తే ఆడవాళ్ళ మెడల్లో చైన్‌లు లాక్కొచ్చేవాళ్ళండి. ఏంటండి? ఈరోజు యువత గురించి దేవుడు చాలా గొప్పగా అనుకున్నాడు. కానీ యువత చివరికి దొంగతనం, దోపిడీ, హత్యలు, నేరాలు, మానభంగాలు ఏంటండి? వీటిలో డిగ్రీలు తీసుకునేలా ఉన్నారు. వీటిలో పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. చివరికి 10th క్లాస్ అమ్మాయి కూడా హత్య చేయడానికి ఒక కారకురాలయిందంటే ఎంత దారుణం అండి. బిడ్డలను మనం బాగా నమ్ముతాం గదా! తల్లి ఎంత బాగా ప్రేమిస్తుందండి బిడ్డల్ని. తల్లిని మించినటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు చూపించరు అని అంటారే, అలాంటి తల్లిని ఎలా చంపగలిగిందండి? ఇలాంటి న్యూస్ వింటామని మనం ఎప్పుడైనా అనుకున్నామండి? ఏంటండి? ఎటు పోతుంది ఈ సమాజం? ఈ సమాజం ఎందుకిలా మారిపోతుంది అనంటే, దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకుండా పోయిందండి. దేవుని మాట లేదు ఈరోజు మనుషులకు. అందుకే ఈ విచ్చలవిడితనం, అందుకే ఈ ఘోరాలు, ఈ నేరాలు జరుగుతున్నాయి.
పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ మనుషులను గురించి మాట్లాడుతూ మనుషులను ఎలా సంబోధిస్తున్నాడో తెలుసా? ఒకసారి మీ చేతుల్లో ఉన్న లేఖనాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. చూడండి. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి అంటున్నాడు. ఏమంటున్నాడండి? మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమీ లేదు అంటున్నాడు. ఎఫెస్సు అంటే ఏంటండి? ఎఫెస్సు అనేది ఒక పట్టణం. పౌలు గారు నేను ఎఫెస్సులో మనుషుల రీతిగా మృగములతో పోరాడితే నాకు లాభం ఏమైనా ఉంటుందా అని అంటున్నాడు. మృగాలంటే ఏంటండి? మృగాలు ఎక్కడ ఉంటాయండి? మృగాలు అరణ్యంలో ఉంటాయి. కానీ ఇక్కడ ఎఫెస్సులో మృగములతో పోరాడుతున్నాను అంటున్నాడు ఏంటండి? అర్థం చేసుకున్నారా ఎప్పుడైనా? ఎఫెస్సులో మనుషులను గూర్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎఫెస్సులో మృగాల్లాంటి మనుషులు ఉన్నారు. ఈ మృగాల్లాంటి మనుషులతో నేను పోరాడితే నాకు లాభం ఏంటి అని అంటున్నాడు. ఈరోజు మనుషులు మనుషులుగా లేరండి. ఎలా మారిపోయారు? మృగాలుగా మారిపోయారు. మృగం అని కూడా అనకూడదండి. ఎందుకంటే ఒక మృగం సైతమే తన జాతి కానటువంటి మరొక జాతికి సంబంధించిన జంతువు తన దగ్గరకు వస్తే తల్లి ప్రేమను చూపిస్తున్నాయి. అవి కూడా బాధపడతాయండి. అంత తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి ఆ మృగాన్ని తో కూడా పోలిస్తే ఎంత బాధపడతాయో తెలుసా? ఈరోజు మనుషులు మృగాల కన్నా దారుణంగా మారిపోయారండి. ఎక్కడైనా ఏదైనా న్యూస్ జరిగింది అనుకోండి, ఒరే వీడు మనిషి కాదురా మృగం అంటారు. మృగం. మనుషులుగా పిలవబడవలసినటువంటి వీళ్ళు మృగాలుగా మారిపోయారు. 2000 సంవత్సరాల క్రితమే ఈ మృగాల గురించి మాట్లాడుతున్నాడండి. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిందాం, తాగుదాం అంటున్నారండి. అని మోసపోకుడి. దుష్ట సాంగత్యము దేనిని చెరిపేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. ఈరోజు మనుష్యులందరూ కూడా దుష్టులుగా మారిపోయారు. రేపు చనిపోదాం గనక ఈరోజు ఏం చేద్దాం? తిందాం, తాగుదాం అని చెప్పుకుంటున్నారండి. ఏమండి రేపు చనిపోతామంటే ఎంత బాధగా ఉండాలండి. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో ఈ రోజే చివరి రోజు, రేపు నువ్వు చనిపోతావు, నీకు అంతకన్నా ఛాన్స్ లేదు అని చెప్తే ఆ పేషెంట్ ఎంత బాధతో ఉంటాడండి. కానీ ఈరోజు మనుషులు చావును కూడా లెక్క చేయట్లేదు తెలుసా? ఈరోజు రేపు చనిపోతాం గనక తిందాం, తాగుదాం అని అనుకుంటున్నారు అని అనుకుంటున్నారట. మోసపోకండి మీరు. ఇలాంటి ఆలోచనలో మీరు ఉండొద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. ఈరోజు మనుషులందరూ కూడా దుష్టులుగా మారిపోయారు. దుష్టులుగా మారిపోవడం వల్ల మంచి నడవడిని ఏం చేసేస్తుంది? చెరిపేసేస్తుంది. మీకు అర్థం కావడానికి మనం మనుషులుగా మంచిగా బ్రతకాలని అనుకుంటాం. బాప్తిస్మం తీసుకున్న రోజు మనం ఎంత బాగుండాలనుకుంటామో కదా. ఇక ఆ రోజు చూడాలి ఎంత పవిత్రంగా ఉంటారు. ఎవరైనా టీవీ చూస్తున్నా కానీ టీవీ ఆపేయమని చెప్పేస్తాము చాలా ఫోర్స్గా. ఏంటి నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను టీవీ చూడను, నేను బైబిలే చదువుకుంటాను, చాలా పవిత్రంగా లెగిస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, బైబిల్ చదువుకోవడం ఇలా ఉంటాం కదా. ఇక రాను రాను రోజులు గడుస్తున్న కొలది ఎలా ఉంటది? చిన్నగా వాళ్ళ పక్కనే వెళ్ళిపోయి వీళ్ళు చేరతారు. ఒకరోజు భయంగా కూర్చుంటారు, తర్వాత రోజు రిమోట్ చేతిలోకి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఉంటారు. అంటే సాంగత్యం అనేది, దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరిపేసేస్తుంది. జాంబీలను ఉన్నాయండి. అవి ఎలా ఉంటాయంటే అది ఒక వికృతమైనటువంటి ఆకారం. ఈ ఆకారంతో ఉన్నటువంటి ఇది మరొక మనిషిని కరిచేసింది అనుకోండి. ఆ మనిషిని కరిచేస్తే ఈ మనిషి కూడా ఆ మనిషిలాగా వికృత ఆకారంలోకి వచ్చేస్తాడు. అలాగే ఈరోజు దుష్టుడు కూడా ఒక జాంబీ లాగా మనల్ని మింగేస్తున్నాడు, మనల్ని కొరికేస్తున్నాడు, మనకు తెలియట్లేదు. అలా మారిపోయాం మనం. దుష్టుని యొక్క సాంగత్యంలోనికి వెళ్ళిపోయి వాడి చేష్టలు, వాడి క్రియలు మనం చేస్తున్నాం. ఈరోజు సమాజం అలా అయిపోయింది. మరి ముఖ్యంగా యువత అండి. యువతను బాగా పట్టేసుకున్నాడు.
అందరికీ యవ్వనం కావాలి, అందరికీ యువకులు కావాలి, దేవునికి కూడా యువకులు కావాలి, యువకులు ఉంటేనే దేవుని పని బాగా జరుగుతుంది అని దేవుడు అనుకుని యువకులను దేవుని కొరకు పెంచాలి అని నేను అనుకుంటుంటే, యువకులు దేవుని కొరకు కావాలి అని అనుకుంటుంటే ఈ యువకులను దారి మళ్లించేస్తుంది, దుష్ట సాంగత్యంలోనికి మళ్లించేస్తుంది. మరి ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? ఒకసారి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం, చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనం, క్షమించండి, 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నాము. ఎలాగనగా ప్రారంభం నుంచి చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఏ దినాల్లో ఉన్నామండి మనం? అంత్య దినములలో ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. వచ్చునా? వచ్చేసాయి, ఆల్రెడీ వచ్చేసాయి. అంత్య దినాల్లోనే ఉన్నాం మనం. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులను, అనురాగ రహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈరోజు యువతలో ఈ క్యారెక్టర్స్ అన్ని కనబడుతున్నాయా లేదా? మరి ముఖ్యంగా యువతేనండి. ఎవరు కూడా మనుషుల్లా బిహేవ్ చేయటం లేదు. మనుషులు స్వార్థంగా మారిపోయారు. స్వార్థం కోసం చంపడానికి వెనకాడటం లేదు, చచ్చిపోవడానికి వెనకాడటం లేదు. ఏంటి ఈ దారుణాలు? మనుషులు స్వార్థంగా మారిపోయారు. మనుషులు స్వార్థానికి ప్రియులైపోయారు. ధనాపేక్ష కొరకు ఎంతకైనా తెగిస్తున్నారండి, ఎంతకైనా. తల్లిదండ్రులను చంపేవాళ్ళు, అక్క చెల్లెలను చంపేవాళ్ళు. ఏంటి చంపడమే? ఇది వరకు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడుకోవడాలు లేవు, మాటలు లేవు. చంపడం, లేదంటే చచ్చిపోవడం. ఏంటండి, చెల్లికి రాసిచ్చేసారు ఆస్తి అని చెప్పేసి ట్రాక్టర్తో దొక్కించేశాడట పొలంలో వృద్ధ దంపతుల్ని. ఏంటండి, ఎవరైనా తోబుట్టువులకు ఏదైనా కష్టం వస్తే నా వాళ్ళని అన్నారేంటి అని వచ్చే రోజులండి ఒకప్పుడు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో అక్కర్లేదు, శత్రువులు. ఇంట్లో వాళ్ళే, అక్కే, తమ్ముడే, అన్నే, ఇలా శత్రువులుగా మారిపోయారు. ఎందుకు? స్వార్థం కోసం, ధనాపేక్ష కోసం. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు ఎవరండి తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతుకుతున్నారు? అందరూ అవిధేయులే. ఏమండి, చిన్న పిల్లలు కూడా అవిధేయులుగా మారిపోయారా? ఎందుకు మారట్లేదు? మారిపోతున్నారు. అరే నీకు ఆ క్రాఫ్ ఎందుకురా అంటే, నాకు ఇదే క్రాఫ్ కావాలంటాడు. ఏంటి? గీతల క్రాఫ్ కావాలంటాడు. ఈ గీతల క్రాఫ్ తో వెళ్తే స్కూల్లో హెడ్ మాస్టర్ పిలిచి ఏంటండి క్రాఫ్ అంటాడు. ఒరే అలా చేయకూడదురా అంటే వాడు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోతాడు. ఏంటండి, క్రాఫ్ నచ్చింది వేయించుకోలేదని చెప్పేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడండి ఒకడు. ఎంత దారుణమో చూడండి. తల్లిదండ్రులకు లోబడే వాళ్ళు ఎవరూ లేరు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులను, అనురాగ రహితులను, అతిద్వేషులను, అపవాదకులు, అజితేంద్రియులు. నిజంగా ఇక్కడ చాలా మంది దొరికిపోతున్నారండి. ఈ అవయవాలను జయించలేకపోతున్నారు. అజితేంద్రియులు. ఈ అవయవాలకు ఎన్ని కోరికలండి యవనస్తులు. మరి ముఖ్యంగా ఈ శరీరం కొరకు, శరీర కోరికల కొరకు తమ జీవితాన్నంతటిని కూడా వెచ్చించేస్తున్నారు. తమ సమయాన్నంతటిని కూడా పాడు చేసేసుకుంటున్నారు. అంటే ఈ అవయవాలను కూడా జయించలేకపోతున్నారండి. క్రూరులుగా మారిపోయారు. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వం ఎక్కువైపోయింది. గర్వాంధులను, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారట? సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇలా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించడం వల్ల దీని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు అనుకున్న దాని కొరకు, వాళ్ళకు కావలసిన దాని కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాత కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏ పని చేయమన్నా వెనకాడటం లేదండి. చివరికి బాంబులు పెట్టాలి అని చెప్పినా కూడా
బాంబులు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు. మానవ బాంబుగా మారాలి అన్నా కూడా మారిపోతున్నారు. ఎందుకంటే స్వార్థం అండి. ఏంటండి ఎందుకురా వీడు ఇలా చేశాడు అని అంటే, ఏమో వాడికి అసలు ఎందుకు చేస్తున్నాడో ఏంటనేది అసలు ఏమాత్రం తెలియదు. ఎలా మారిపోయారండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. పిల్లలు చదువుకుంటారని మనం కాలేజెస్కి పంపిస్తున్నాం. మరీ దారుణం ఏంటంటే ఈ మధ్య కాలంలో స్కూల్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారటండి. ఎంత దారుణం అండి. గంజాయి ఏంటండి, తాగుబోతోండి చూస్తేనే ఏంట్రా తాగుతున్నామని ఒకప్పుడు ఊర్లో అందరూ మందలించేవాళ్ళు. కానీ ఈరోజు చిన్న పిల్లలు కూడా గంజాయి పీల్చుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందండి. చదువుకున్న పిల్లలు, మీ చదువు ఏమైపోతుంది. విద్య మీకు సంస్కారం నేర్పించాలి కదా. ఈరోజు సంస్కారహీనులుగా మారిపోయారు. సంస్కారహీనులుగా మారిపోయి మనుషులకు అపాయం తలపెట్టే వారిలాగా, మనుషులను దోచుకునే వాళ్ళలాగా తయారైపోయారండి. అందుకే దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడట? వెర్రిదిగా చేశాడట. వెర్రి జ్ఞానం. లోక జ్ఞానం నేర్చుకున్నారు కదా. పీజీలు, డబుల్ పీజీలు, డబుల్ ఎంఏలు, పిహెచ్డీలు పట్టాలు పట్టుకున్నారు కదా. ఏమైపోయారో తెలుసా? దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసేసాడు. వెర్రి జ్ఞానం అన్నాడు. ఏంటండి అంత మాట అనేసాడు? ఇంత కష్టపడి చదువుకుంటే చిన్నప్పటి నుంచి ఆ ట్యూషన్లని, ఈ స్కూల్ అని, అదని ఇదని చదువుకుంటే ఇంత మాట అనేసాడు ఏంటండి అంటే, అవునండి దేవుడు ఎప్పుడో చెప్పాడు భవిష్యత్తు. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎలా మారిపోయారో తెలుసా? దేవుడు అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, గౌరవం లేదు. ఇది నేర్పే వాళ్ళు ఎవరూ లేరు. బడిలో నేర్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. పోనీ ఇంట్లో నేర్చుకుంటాడంటే ఇంట్లో ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ప్రేమలు అంటున్నారు, తర్వాత ర్యాగింగ్లు అంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెడిపోవడానికి ఎన్నో దారులు ఉన్నాయండి. ఎన్నో దారులు. జ్ఞానము నేర్చుకున్న వాళ్ళు అసలు చదువు ఎందుకు నేర్పిస్తారో తెలుసా? ఒరే, చదువు నేర్చుకుంటే కాస్త జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే కాస్త సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారని చెప్పేసి చదువు నేర్పించేవాళ్ళు. కానీ ఈరోజు చదువు ఏమైపోయిందో తెలుసా? అధిక విద్య వెర్రి పట్టించేసింది. వెర్రి పట్టించి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. మరొక మాట ఏమంటున్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తెలివి లేని ప్రతి మనుష్యుడు ఎలాంటి వాడట? పశుప్రాయుడు అని అంటున్నాడు. నిజమేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పశువుల్లా బిహేవ్ చేస్తున్నారు, పశువుల్లాగా. అప్పుడు రైల్వే ట్రాక్ మీద కొన్ని జంతువులు చనిపోయాయని మనం వినేవాళ్ళం. గేదెలో, లేదంటే ఆవులో, లేదంటే ఎద్దులో ఆ రోడ్డు క్రాస్ చేస్తా వాటికి తెలివి లేదు. వాటికి దాటాలనే ఆలోచన తెలియదు, వెంటనే తప్పుకోవాలని తెలియదు. అందుకు అలా గేదెలు చనిపోవడం, ఆవులు చనిపోవడం మనం వినేవాళ్ళం. కానీ ఈరోజు మనుషులు చూసారా ఎంత దారుణం అంటే, ట్రైన్ వెళుతుందండి. ట్రైన్ వెళుతుంటే నిజంగా సౌండ్ వింటుంటేనే ఎంత గుండెలో దడదడ అనిపిస్తా ఉంటది. ఒక మూర్ఖుడు అండి రైలు పట్టాల మీద అలా పడుకొని వీడియో తీస్తున్నాడు. పక్కన వీడియో తీసేవాడు ఒకడు. సెల్ఫీలు, రీల్స్ పిచ్చిలు అలా పడుకొని ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు ఆ గుండెను గట్టిగా రాయిలా చేసుకొని దాని మీద పడుకున్నాడండి. పడుకున్న తర్వాత ఆ రైలు వెళ్ళిపోయిన తర్వాత వాడు లేచి ఏదో వరల్డ్ కప్ సాధించినట్టుగా ఆనందంతో చూపిస్తున్నాడు. ఏంటండి, ఒకవేళ గుండె వీక్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వస్తే ఏం చేస్తాడు చెప్పండి? గుండె వేగంగా కొట్టుకుంటే ఏం చేస్తావు చెప్పండి? నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత శోకాన్ని మిగిలించిన వాడు అవుతావు. మరొకడు ఉంటాడు ట్రైన్ ఎక్కి కరెంటు తీగలతో ఆడుతూ ఉంటాడు. ఏంటండి, కరెంట్ అపాయం అని రాసినా కూడా నాకేం అపాయం లేదు అనుకుంటున్నావా? రీల్స్ కోసం అండి ఇట్లా పల్టీలు వేస్తున్నారు. చివర ఎడ్జ్లో నుంచొని పల్టీలు వేస్తున్నాడు. ఒకడేసాడు, బానే ఉంది, రీల్ అప్లోడ్ చేశాడు. నేను కూడా చేస్తానని చెప్పేసి రీల్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి పల్టీ కొట్టాడు. జస్ట్ మిస్ అయిందండి. సుమారుగా 20 అంతస్తుల పైనుంచి అలా జారి కింద పడిపోయాడండి. పశువులు చేస్తాయి, కానీ ఎవరు చేస్తున్నారు? ఈరోజు యువత పశువులుగా మారిపోయారు. పశువులుగా. ఎందుకు? మనుషుల్లో దేవోక్తి లేదు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళారు. అదే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం చూడండి.
యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు. చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా పట్టించుకునే వాళ్ళుగా ఉంటున్నారా? పెద్దవాళ్ళు చెప్తే అవహేళన చేసేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు, చాలు చాలులే చెప్పావులే అనేవాళ్ళు. ఏంటండి, ఏంటి సమాజం ఎటుపోతుంది? చెప్పావులే అనేవాడికి ఒకానొక రోజు చావు వస్తుంది. ఎంత బాధాకరమో తెలుసా? ఒక వీడియోలో బిడ్డ చనిపోయాడండి, 20 సంవత్సరాల బిడ్డ చనిపోతే తల్లి కూర్చొని బిడ్డ దగ్గర ఏడుస్తుంది, రోదిస్తుంది. రోదించడం అయిపోయిన తర్వాత ఆ బిడ్డను ఆ టాటా మ్యాజిక్ మీద పెట్టి శవాన్ని తీసుకెళ్తా ఉంటే, ఆ శవాన్ని అలా తీసుకెళ్తున్నారు. తల్లి అక్కడ ఫ్లెక్సీ దానికి ఎదురుగా టాటా మ్యాజిక్ ఎదురుగా కట్టారు. ఆ ఫోటో చూస్తూ తల్లను కొడుకు ఇద్దరు కలిసి డాన్స్ చేసేవాళ్ళట. ఇప్పుడు ఆ ఫోటో ఆ ఫ్లెక్సీ ఎదురుగా తల్లి ఆ ఏడుపులో డాన్స్ చేస్తుందో తెలుసా? పిచ్చిదైపోయి ఆ ఫోటో ఎదురుగా డాన్స్ చేస్తుంది. తప్పు ఎవరితో తెలుసా? తప్పు నీదేనమ్మా. ఎందుకంటే దేవుడు నీకు జాగ్రత్త చెప్పాడు, ఆ జాగ్రత్తను నువ్వు పెడచెవిన పెట్టావు. అందుకే ఈరోజు ఈ పరిస్థితి. ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా ఉంటూ ప్రమాదంలో పడిపోయి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏంటి తల్లి? దేవుడు నీకు చెప్పాడు, నువ్వే పట్టించుకోలేదు. కనీసం మనమైనా వినాలండి, మనమైనా తెలుసుకోవాలి. క్రైస్తవులుగా ఉన్న మనమైనా ఈరోజు సమాజానికి చెప్పాలి. చూడండి, ఒకసారి మీరు కూడా చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నువ్వు ఎప్పుడు నేర్పించాలో తెలుసా? బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవవలసినటువంటి త్రోవను నువ్వు వానికి నేర్పించాలమ్మా. నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు, ఇదిగో నువ్వు చిన్ననాడు ఏ త్రోవనైతే చూపించావో అదే త్రోవలో నడుస్తాడు. నువ్వే త్రోవను చూపించావో అదే త్రోవలో వెళ్ళి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏడుస్తున్నావు, ఏడు, నీకు మిగిలింది అదే. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పాలి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు అంటే ఎంత, అసలు ఎలా, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడి నుంచి బిడ్డలకు నేర్పడం తెలుసుకోవాలో తెలుసా? ఎప్పటి నుంచి బిడ్డలకు నేర్పాలో తెలుసా? అది కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. రాయించాడా లేదా? ఎందుకు రాయించలేదు? మనమే పట్టించుకోలేదు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో ఎవరున్నారు? అప్పటికి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు ఆమె గర్భంలో, ఎలిజబెతు గర్భంలో ఉన్నాడు. అయితే మరియమ్మ ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మను కలుసుకొని వెళ్ళిపోయి మరి ఆమెకి వందనం చెప్పిందో, ఆమె వందనం పడగానే ఇది నా ప్రభు యొక్క తల్లి వచ్చింది అని చెప్పేసి ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను గర్భంలో ఉన్నాడు కదా, ఆయన యోహాను గారు గర్భంలో శిశువు గంతులు వేసెను. అంటే బయట మనం వింటున్నటువంటి శబ్దాలు, బయట మనం చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, ఇవన్నీ గర్భంలో ఉన్న బిడ్డకు వినిపిస్తాయా లేదా? ఖచ్చితంగా వినిపిస్తాయి. ఇది బైబిల్ గ్రంథంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఎప్పుడో చెప్పబడింది. కానీ ఈ మాటను ఎవరైనా పట్టించుకున్నారండి? బైబిలా? మత గ్రంథం అండి. ఆ మత గ్రంథంతో మనకెందుకండి? అది మత గ్రంథం అని ముద్రేసేశారు. బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో తెలుసా? ఈరోజు పిచ్చోళ్ళు లాగా శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత గర్భంలో ఉన్న శిశువు వింటుంది, గర్భంలో ఉన్న శిశువు ప్రతి కదలికకు కూడా స్పందిస్తుంది అని ఈరోజు శాస్త్రం నిరూపించింది. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, గర్భంలో ఉన్న బిడ్డ లోపల సౌండ్స్ వింటుంది అన్న సంగతి ఈరోజు శాస్త్రం నిరూపించిందండి. ఒక శీర్షిక కూడా లండన్ లో ఏప్రిల్ 17వ తారీఖున ఒక శీర్షిక కూడా రిలీజ్ చేశారు. అమ్మ కడుపులోనే ఆలు అట.
అంటే అమ్మ కడుపులోనే ఆలు నేర్పిస్తే వాడు పెద్దయిన తర్వాత ఇదిగో ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు గనక వాడు బయటకు వచ్చిన తర్వాత ఎలాగో చదవలేడు, కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతుంది వాడికి. కాబట్టి గర్భంలో ఉండగానే వాడికి పాఠాలన్నీ ఎక్కించేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇంకా బాగా చదువుతాడు అనే ఉద్దేశంతో లండన్ లో వాళ్ళు ఏం చేశారో తెలుసా, గర్భంతో ఉన్నటువంటి తల్లట స్కూల్కి వెళ్ళాలట. మనకు తెలిసిందేంటి, బిడ్డ పుట్టిన తర్వాత వాడిని 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో స్కూల్లో వేస్తాం. కానీ ఇప్పుడు ఏంటట, వాడు గర్భంలోనే ఉంటాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఎవరు చదువుకోవాలట, తల్లి చదువుకోవాలట. అక్కడ కొన్ని క్యాసెట్లు ఉంటాయట. ఆ క్యాసెట్లు తల్లి ఊముకి పొట్ట మీద పెడితే వాడు ఆ పాఠాలన్నీ నేర్చేసుకుంటాడట. బయటకు వచ్చేటప్పటికి సిలబస్ కంప్లీటెడ్. ఏంటండి, దేవుడు చెప్తేనేమో, బైబిల్లో చెప్పబడితేనేమో మత గ్రంథమా, ఈరోజు శాస్త్రం చెప్తేనేమో నీకు గొప్ప. బైబిల్లో ఇంకా ఇలాంటి విషయాలు అనేకం ఉన్నాయి తెలుసా, అనేకం ఉన్నాయండి. ఇవన్నీ చెప్తే వినేవాళ్ళు ఎవరూ లేరండి, పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా, మనల్ని ఉన్నతంగా, ఈ క్రైస్తవ్యాన్ని ఉన్నతంగా చూడాలనుకున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులే దీన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి. చివరికి ఎలా అయిపోతున్నారంటే, గర్భంలో ఉన్నప్పుడు ఒక ప్లెజెంట్ గా మంచి వాతావరణం క్రియేట్ చేయాలండి గర్భంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు. కానీ కొంతమంది చూడండి, ఎప్పుడు గొడవలు పడతా ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మరి ఎక్కువగా ఇప్పుడు చేసేది ఏంటంటే, ఒకప్పుడైతే బాగా కష్టపడి పని చేసేవాళ్ళు, గర్భంతో ఉన్న వాళ్ళైనా బాగా పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదే. నెల తప్పారు అని తెలియగానే ఇక మంచం దిగే పని లేదు. ఒకే ఒక్క మాట ఏంటి, బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ ఆ 1వ రోజు నుంచి, తెలిసిన రోజు నుంచి డెలివరీ అయ్యి బేబీ బయటకు వచ్చేంత వరకు రెస్ట్ లోనే ఉంటారు. మరి ఈ రెస్ట్ టైంలో ఏం చేస్తారు, సినిమాలు, సీరియల్స్, ఎంత దారుణమైనవన్నీ చూస్తారు అని అంటే, ఇవన్నీ వాడు కడుపులో ఉండగానే నేర్చేసుకుంటున్నాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడావు, ఆ అబద్ధాలన్నీ ఎవరు నేర్చుకుంటున్నారు, వాడు నేర్చుకుంటున్నాడు. బయటకు వచ్చిన తర్వాత నీకు మస్కా వేస్తాడు వాడు. నువ్వు ఎవరికో వేసావు మస్కా, తర్వాత వాడు నీకు మస్కా వేస్తున్నాడు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు పిల్లల పరిస్థితి ఎలా ఉందండి, ఎంత లేడు బుడతడు వాడు, సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగేవాళ్ళు. ఈ వీడియోలన్నీ, చాలా వీడియోలు ఉన్నాయండి. మీకు వీడియో వేసే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా వేసి చూపించేదాన్ని. తల్లిదండ్రులే విదేశాల్లో అండి, తల్లిదండ్రులే దగ్గరుండి పిల్లలకు మందు తాగిస్తున్నారు తెలుసా. పాల డబ్బా ఒక పక్క, మందు డబ్బా ఒక పక్క. పాలు దాపిస్తుంటే వాడు పాలు దోసేస్తున్నాడు. ఏం కావాలట వాడికి, బీర్ బాటిల్ కావాలట. నవ్వుకుంటున్నారు, నవ్వుకో అమ్మ, ఇప్పుడు నవ్వుకో బానే, రేపటి రోజున నిన్నే ఆ బీరు బాటిల్తో తల పగలగొట్టి ఎక్కడా కనపడకుండా మొత్తం అవయవాలన్నీ ఊరికొకటి, ఆ వీధికి ఒకటి, ఈ వీధికి ఒకటి చెత్త కుప్పల్లో విసిరేస్తాడు. ఈరోజు ఎలా అయిపోయిందండి. తల్లిదండ్రులు భయం చెప్పే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ భయం చెప్పినా కూడా బిడ్డలను గదిమే పరిస్థితి కూడా లేదు. విదేశాల్లో అయితే తల్లిదండ్రులు గదిమితే వాళ్ళని తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టేస్తారు, కొట్టకూడదు. ఇలాంటివి నాకు తెలిసి కూడా 2-3 ఇన్సిడెంట్లు. మన ఇండియా వాళ్ళు వెళ్ళిపోయి, మామూలుగా ఎక్కడైతే మనం వాడు ఏదన్నా తప్పు చేస్తే దబా దబా బాధేస్తాం మనం. ఇదే లెక్కలో అక్కడ లండన్ లో ఒక సిస్టర్ గారు ఏం చేశారంటే, వాడిని కొట్టిందట, అలరి చేస్తున్నాడని చెప్పేసి కొట్టారు. కొడితే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిపోయిందో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే వాళ్ళ బిడ్డను వాళ్ళు కొట్టుకున్నందుకు వీళ్ళు వెళ్ళిపోయి 4 రోజులు జైలు చేసి రావాల్సి వచ్చింది. ఎంత దారుణమో చూడండి. బాలుణ్ణి శిక్షించాలి అని చెప్పేసి దేవుడు మనకు చెప్పాడు. కానీ ఈరోజు శిక్షించొద్దు అని ఒక చెత్త రూల్ అనేది ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దేవుని సంకల్పం ఏమైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఈరోజు మనుషులు పిల్లల్ని ఏం చేస్తున్నారో చూడండి. మరియు వారు తమ కుమారులను, తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. దయ్యముల కంటే ఇదిగోండి విద్య కొరకు పంపిస్తున్నారు. ఈ విద్యే నిన్ను మోసం చేస్తుంది, నీ కుటుంబాన్ని మోసం చేస్తుంది, వాడి భవిష్యత్తునే మోసం చేసేస్తుంది. తల్లి గర్భంలో ఒక మంచి ప్రొడక్ట్ను దేవుడు నిర్మించి పంపించాడు. కానీ ఈ ప్రొడక్ట్ ఏమవుతుందో తెలుసా, తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పుదారికి వెళ్ళిపోతుంది. ఏమండి, ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ నుంచి ప్రొడక్ట్ అయ్యేటువంటి ఆ ప్రొడక్ట్ అంతా కూడా మనకు ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడటం లేదనుకోండి, ఆ కంపెనీ నుంచి ఏమైనా ఉపయోగం ఉంటుందా?
అయ్యో ఈ కంపెనీ వల్ల ఉపయోగం ఏమీ లేదు, దీన్ని తీసేద్దాము, మేము దివాళా తీసామని అంటారు. మనకు ఉపయోగపడనిది, ప్రయోజోపకరణం కానిది ఎవరికి అవసరం లేదు, ఆ కంపెనీ కూడా అసలు పని చేయదు. మరి దేవుడు కూడా ఒక కర్మాగారంగా తల్లి గర్భాన్ని ఇచ్చి ఈ కర్మాగారంలో బిడ్డలను నీ కొరకు ఇచ్చి నిన్ను సంతోషపెట్టి ఈ బిడ్డలను నా కొరకు పెంచమని చెప్పేసి ఈ కర్మాగారంలో శరీరాన్ని ఇచ్చి భూమి మీదకు పంపిస్తే ఈ కర్మాగారం దేవునికి కాకుండా అనేక మందిని పాడు చేసేటువంటి పాడు దిబ్బలుగా ఈ దేహాలు మారిపోతున్నాయి. దీనికి ఎవరండి సమాధానం చెప్తారు? ఎవరు చెప్పాలి చెప్పండి సమాధానం? నీకు బిడ్డలను ఇచ్చినందుకు, నువ్వు సరిగా బిడ్డలను పెంచనందుకు ఇదిగో దేవుడు నీ కొరకు అగ్నిగుండాన్ని సిద్ధం చేస్తాడు తెలుసా. అసలు నువ్వు నేర్చుకోవాలి, ముందు నువ్వు నేర్చుకుని నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు నేర్చుకోలేదు, నీ పిల్లలకు నేర్పించలేదు, చివరికి నువ్వు IAS చేయాలి, IPS చేయాలి, డాక్టర్ని చేయాలి, ఇంజనీరింగ్ చేయాలని విచ్చలవిడి జ్ఞానం అంతా వాడి బుర్రలో ఎక్కిచ్చేస్తే వాడది నేర్చుకొని విపరీత బుద్ధికి దారి తీస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, దేవుడు ఇంకా ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 13, 14 చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో కొడితే ఎవరైనా చచ్చిపోతారండి? అమ్మో మా నాన్న కొడతాడు, మా అమ్మ కొడతాడు అనే భయం ఉంటది, కానీ వాడికి బెత్తంతో కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. ఆ రోజు మా తల్లిదండ్రులు మమ్మల్ని బెత్తంతో కొట్టారు కనుకనే ఈ రోజు ఒక మంచి దారిలో ఉన్నాం. కొంతమంది ఉంటారండి, అమ్మ మా పిల్లల్ని ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదండి అంట. అయితే నువ్వే పెద్ద దయ్యం, నువ్వే వాడి పాలిట వాడిని పాడు చేస్తున్నటువంటి పెద్ద భయంకరమైనటువంటి దానివి నువ్వే అతన్ని పాడు చేసేస్తున్నావు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును. ఆనాడు నోవాహు ఎలా పెంచాడు, అబ్రహాము ఎలా పెంచాడు, ఒక దావీదు ఎలా పెంచాడు, పౌలు గారు ఎంత మంచిగా పెరిగారండి. వారిలా మనం ఎందుకు ఉండకూడదండి? వారిలా మనం ఎందుకు తీర్చిదిద్దకూడదు? సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం చూడండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపు లేని బాలుడు తల్లికి అవమానము తెచ్చును. అదుపు లేని బాలుడు తల్లికి అవమానము తెచ్చును. నేను ఈ మాట చాలా సార్లు చెప్పానండి. ఒకడున్నాడు, వాళ్ళమ్మకి ఒక 2 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. అకౌంట్ లో పడితే ఆ అకౌంట్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటదండి. 10 మంది కలిసి ఒక గ్రూప్ లా ఉంటారు. ఆ గ్రూప్ లో డబ్బులు వేస్తారు, ఆ డ్వాక్రా గ్రూప్ అంటారు. అయితే ఈ డబ్బులు 10 మంది కలిసి పంచుకోవాలి. కానీ ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరి అకౌంట్ లో వారికి వేసేస్తున్నారు. అయితే ఆ తల్లికి పడినటువంటి అకౌంట్ లో ఉన్న 2 లక్షల రూపాయలు ఏదో అప్పు కడదామని చెప్పేసి తల్లి దాచుకుంది. మరి తల్లిదండ్రులకేమో చదువు లేదు, ఫోన్ సరిగా వాడటం తెలియదు. ఇప్పుడు బాగా వాడటం తెలిసింది ఎవరికి? కొడుకు తెలుసు. ఇక 2 లక్షలు పడ్డా. ఈ 2 లక్షలను 4 లక్షలు చేద్దాం అనుకున్నాడు. మా అమ్మని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. అనుకొని ఈ డ్వాక్రాలో ఈ డబ్బంతా డ్రా చేసి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వవలసిన ఈ డబ్బుల్ని పబ్జీ గేమ్ లో పెట్టుబడిగా పెట్టేశాడు. పెట్టుబడిగా పెట్టేసరికి ఒకసారి 10,000 పెట్టాడు, పోయాయి, రాలా. 20 పెట్టాడు, రాలేదు. 50 పెట్టాడు, రాలేదు. ఈసారి ఒకేసారి 1,00,000 రూపాయలు పెడదాము, అవి కవర్ చేద్దాం అనుకున్నాడు. ఈ 1,00,000 పోయింది, ఆ ఉన్నవన్నీ కూడా పోయాయి. తర్వాత వీడే కనపడకుండా పోయాడు. ఏంటమ్మా ఏం జరిగింది అని అడిగితే, ఏమోనండి మేము 1 రూపాయి కూడా తీసుకోలేదు, మేము అసలు తినలేదు, మీకు తెచ్చిద్దాము, అప్పులు తీర్చుకుందామని మేము అనుకుంటున్నామండి, ఇలా ఎందుకు జరిగిందో మాకు తెలియలేదని అడుగుతున్నారు వాళ్ళు. ఒకసారి మీ అబ్బాయిని అడుగమ్మా అంటే వాడు ఏమీ తెలియనట్లుగా నటిస్తున్నాడు. ఏం జరిగిందంటే నాకు తెలీదమ్మా, నాకు తెలీదు అంటున్నాడు. ఏం జరిగిందని అని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గరకు వెళితే అక్కడ ఎలా కట్ అయినాయి ఏంటి అనేది మొత్తం క్లియర్ గా వచ్చింది. ఇదిగోనమ్మా ఇదిగో అని చెప్పేసి మొత్తం క్లియర్ గా చూపిస్తే 2 లక్షల రూపాయలు ఆ పేదవాళ్ళు కట్టలేని పరిస్థితి అండి. బయటికి వెళితే అవమానకరమైనటువంటి మాటలు. అదుపు లేదు, నువ్వు అదుపు చేయలేదు, నా కొడుక్కి చదువు చెప్పించాను అనుకుంటున్నావు, జ్ఞానం చెప్పించాను అనుకున్నావు, కానీ చివరికి నీకేం మిగిల్చాడు? అవమానం మిగిల్చాడు. అప్పు చేయలేక, అవి తీర్చలేక ఎంత మదన పడిపోయారో తెలుసా? చచ్చిపోదాం అనుకునే పరిస్థితులండి.
ఏంటి పిల్లల పరిస్థితులు ఏమవుతున్నాయి? మన పిల్లలను మనం జాగ్రత్తగా గమనించాలండి. మన పిల్లలను గమనించకపోతే మనకు అవమానం తీసుకొస్తారు. స్కూల్లో ఏం చేస్తున్నాడు, నీతో పాటు ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఏదో క్యారియర్ కట్టాము, స్కూల్కి పంపిస్తున్నాము, ఉదయం నుంచి సాయంత్రం దాకా మా అబ్బాయి బాగా కష్టపడి వస్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, రాగానే వాడికి స్నాక్స్ పెడదాం, వాడికి హార్లిక్స్ ఇద్దాం, బూస్ట్ ఇద్దాం, నూడిల్స్ కొని పెడదాం. ఎలా ఉండొద్దమ్మా మోడ్రన్ తల్లులు, మీకు నమస్కారం. మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత మీ మీద ఉంది. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. లేదంటే ఇదిగోండి ఆ 10th క్లాస్ అమ్మాయి తేజశ్రీ ఎలాగైతే చంపింది. ఏమండి 8 నెలలకు ఏమి పరిచయం అండి? మీకు తెలియకుండా మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడుతున్నారు, స్నాప్చాట్ వాడుతున్నారు. చూడండి జాగ్రత్తగా. మనం చూసే లోపల ఇదిగోండి ఎవరైనా కంగారు పడుతున్నారు అనుకోండి, ఫోన్ మన ముందు ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మౌనం చూసుకోవాలి. మనం రాగానే మనం ఎంటర్ అవగానే వాళ్ళు కంగారు పడిపోతూ తీసేశారు అనుకోండి, ఏదో తేడా ఉంది. గమనించాలండి. ఇవన్నీ ఏంటి ఇన్విజిబుల్ చాటింగ్ అంట తెలుసా? అంటే వాళ్ళకి మాత్రమే కనపడుతుంది ఇన్విజిబుల్ చాటింగ్. మనం చూస్తే మనకేమి లేనట్టే ఉంటది. మనం అమాయకులం కదా. టెక్నాలజీ పెరిగిపోయింది. 8 నెలలకు పరిచయం అయ్యాడట. 8వ నెలలో తల్లిని ఎలా చంపాలని చెప్పేసి ప్లాన్ వేసేసుకున్నారు. ఏంటండి మనం జ్ఞానం నేర్పించి మన పిల్లలు మనకి ఏం తెలియదని అనుకుంటున్నాం, కానీ మన ముందు మన పిల్లలు బాగానే ఉంటారు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బుద్ధులేంటో స్కూల్లో కనుక్కోండి, టీచర్స్ని కనుక్కోండి, వెళ్ళండి పర్లేదు. వెళ్ళి మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, తోటి వారి పట్ల ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలి. మనం చిన్ననాడే సరిచేయాలి. లోకంలో ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనిదే మానై వంగుతుందా? వంగదు. మొక్కప్పుడు మనం ఎలా వంచితే అలా వంగుతుంది. మనకు వద్దనుకుంటే పీకేయొచ్చు. మానుగా ఎదిగిన తర్వాత దానిని వేళ్లతో సహా పెళ్ళగిస్తేనే తప్ప అది పోదు. నీ దుష్టత్వం, నీ దుష్ట కార్యాలను బట్టి వేళ్లతో సహా పెళ్ళగింపబడతావు. అసలు ఈ భూమి మీదే ఉండకుండా పోతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులుగా మీ బాధ్యతను ఊర్చి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. దానికన్నా ముందు కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తి లేని వారు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టిన తోడనే అబద్ధాలు ఆడతారు. ఈ అబద్ధాలు నేర్పిస్తుంది కూడా ఎవరో తెలుసా? మనమేనండి. పాఠాల్లో మరి జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అని చెప్పేసి నోరు తెచ్చేస్తున్నాడు. వాడు తిన్నాడా లేదా? అంటే నువ్వు స్కూలుకు పంపించి మరి అబద్ధాలు నేర్పించేస్తున్నావా లేదా? ఈటింగ్ షుగర్ నో పాప అంటున్నాడు, నోరు తెచ్చాడు. మరి నోట్లో ఉన్నది ఏంటి పాప? నోట్ నిండా షుగర్ పెట్టుకొని నో పాప అంటావా? నువ్వు నీకన్నా కంత్రిగా మాట్లాడతారు వాళ్ళు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు. ఈరోజు బడుల్లో కూడా మంచి జ్ఞానం ఏమి లేదండి. ఈగ జీవిత చరిత్ర మనకెందుకండి? దోమ జీవిత చరిత్ర మనకెందుకు చెప్పండి? నీ జీవిత చరిత్ర ఏంటో, నువ్వు ఎలా బ్రతకాలో, తోటి వారితో ఎలా మెలగాలో ఇవి నేర్చుకో. ఇవి అవసరం. కానీ ఈగ జీవిత చరిత్ర దాన్ని పెట్టి దాని వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? నిజంగా నేను కూడా చదివానండి. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. నాకు ఈగ జీవిత చరిత్ర వల్ల ఉపయోగం లేదు, దోమ జీవిత చరిత్ర వల్ల ఉపయోగం లేదు, ప్రాక్టికల్స్ లో వచ్చిన బొద్దింక ముఖ భాగాల వల్ల అసలు ఏ ఉపయోగం లేదు. బొద్దింక కనబడితే హిట్టు కొట్టి చంపాలనే తెలుసు, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ బొద్దింకను చేసినది ఎవరు? దేవుడు అసలు దీంట్లో ఇన్ని భాగాలు ఎందుకు పెట్టాడు? అసలు మన ఆకారం ఏంటి? మన గురించి ఆలోచించుకోవాలి. అది ఉపయోగకరం. కానీ ఈగ వలన ఉపయోగం లేదు, దోమ వలన ఉపయోగం లేదు, కప్ప వలన ఉపయోగం లేదు. ఈ ఉపయోగం లేని చదువులన్నీ కూడా ఈ బుర్రలకేసి రుద్దటం వలన ఇవి నేర్చుకొని మనిషికి అవసరం లేనివన్నీ నేర్చుకొని అవసరమైన దానిని విడిచిపెట్టేశారండి. తల్లిదండ్రుల పెంపకంలో కూడా లోపం వచ్చేసింది. దాని గురించి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. బుద్ధి రావాలంటే ఏం చేయాలి? నీ కుమారుణ్ణి శిక్షించాలి. ఒకవేళ నువ్వు శిక్షించలేదంటే నీకే వాడు శిక్ష వేసే పరిస్థితికి
వెళ్ళిపోతాడు. నువ్వే శిక్ష తెచ్చుకుంటావు. తర్వాత సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తీసివేయును అంటున్నాడు. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా వస్తుంది. దాన్ని పోగొట్టేది ఏంటో తెలుసా? మూఢత్వం, మూర్ఖపు మాటలు పోగొట్టేది శిక్షాదండము. ఒకవేళ నువ్వు శిక్షాదండము చేయకపోతే, ఈరోజు విదేశాల్లో తల్లిదండ్రుల ఉన్నారు, వాళ్ళ పక్కన పిల్లలు ఉండట్లేదు, పిల్లల పక్కన తల్లిదండ్రులు ఉండట్లేదు. ఎందుకు? అగ్రిమెంట్ మ్యారేజ్లు. నిజంగా ఒక కుటుంబం, భారతదేశంలో ఒక మంచి సాంప్రదాయం ఉందండి. ఒక కుటుంబం అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఒక మంచి ఫ్యామిలీ, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అని ఇలా ఉండేవి. కానీ ఈరోజు విదేశాల్లో ఆ సంస్కృతి లేదు. నచ్చితే కలిసి ఉండడం, నచ్చకపోతే విడిపోవడం. పిల్లలు ఎవరో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పిల్లలకు తెలియటం లేదు. ఇలా ఉండటం వల్ల ఆ పిల్లల ఆలనా పాలన చూసే వాళ్ళు ఎవరున్నారండి? హాస్టల్స్ లో చేర్పిస్తున్నారు. హాస్టల్స్ లో పెరగటం వలన వాళ్ళ ఇష్టానుసారంగా పెరుగుతున్నారు. వాళ్ళకు నచ్చింది చేస్తున్నారు. వాళ్ళకు నచ్చింది చేయడం, ఇష్టానుసారంగా బ్రతకడం. వాళ్ళని అదుపు చేసే వాళ్ళు ఎవరండి? శిక్షించే పరిస్థితి లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఈ మూఢత్వం పోవాలంటే నువ్వు నీ బిడ్డలకు శిక్షాదండము, కర్ర వాడవలసిందే. హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో, మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండవలెను కదా. ఒకవేళ పిల్లలను కొట్టకూడదు అన్నదే దేవుని మాట అయితే, ఇక్కడ ఈ మాట నిజంగా ఎంత చక్కగా దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను చూపిస్తూ పరలోకంలో ఉన్న ఆయన గురించి మనకు పరిచయం చేస్తున్నాడండి. ఎప్పుడైనా ఈ విధానంలో మనం చదివామా? ఈ విధానంలో చదివితే పరలోకంలో ఉన్న దేవుడు ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? 2 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే కంపల్సరిగా పిల్లలను తల్లిదండ్రులు శిక్షించే తీరాలి. దేనికి? అయిన దానికి కాని దానికి కాదు. కరెక్ట్ రీజన్ దొరికినప్పుడు ఖచ్చితంగా వాడిని ఎముకలు వెరవాల్సిందే. శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అమ్మా నాన్న కొట్టడం వల్ల వాళ్ళ వల్ల భయభక్తులు కలిగి, తల్లిదండ్రులకు మనం భయభక్తులు కలిగి బ్రతికాము. అట్లయితే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదయ్యా మనం. నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎలాగైతే లోబడి బ్రతుకుతావో, అలా పరలోకంలో ఉన్నటువంటి ఆ కన్న తండ్రికి కూడా నువ్వు లోబడి బ్రతకాలి అని చెప్తున్నాడండి. ఎంత బాగా చెప్తున్నాడండి. తల్లిదండ్రులకు భూమి మీద లోబడి బ్రతికామంటే ఆటోమేటిక్ గా దేవుని జ్ఞానంలో మనం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం. అసలు ప్రారంభమే తల్లిదండ్రులకే లోబడకపోతే నీకు పరలోక జ్ఞానం ఎలా వస్తుంది? దేవోక్తి నీ హృదయంలో లేకపోతే దేవుని మాటలు ఎలా నిలబడతాయండి? దేవుని మాటలు ఎల్లప్పుడూ ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, అవి నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడాలి. ఫస్ట్ దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు ఎవరి హృదయంలో ఉండాలి? ఫస్ట్ మన హృదయంలో ఉండాలి. మన హృదయంలోనే లేనప్పుడు వాడికి ఎలా చెప్తాం చెప్పండి? మన హృదయం నిండా ఏమంటుందో తెలుసా? బాగా సంపాదించాలి, పక్కల కన్నా ఎక్కువ సంపాదించాలి. పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేయాలండి. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళతో పోల్చుకుంటామో అక్కడే మన పతనం ప్రారంభం అవుతుంది. పక్క వాళ్ళతో పోల్చుకోవడం, దానికోసం దీనికోసం పరుగులు పెట్టడం, అదని ఇదని అన్ని తెచ్చుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం, ఈఎంఐల కోసం ఓవర్ డ్యూటీలు, డబల్ డ్యూటీలు, త్రిబుల్ డ్యూటీలు. ఇంకా దేవుని పని చేసేది అక్కడండి. దేవుని మాటలు అసలు నీ హృదయంలో ఇవన్నీ ఉంటే దేవుని మాటకు చోటు ఉందా?
అసలు నీ హృదయంలోనే లేవు. నీ హృదయంలోనే లేనప్పుడు నీ పిల్లలకి ఎలా నేర్పిస్తావు? ఆయన ఏమంటున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. అవి నీ కుమారులకు అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చుండునప్పుడు, ఇంట్లో కూర్చుంటావు కదా, కూర్చున్నప్పుడు నీ బిడ్డకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పు. దావీదు గురించి చెప్పు, రూతు గురించి చెప్పు, ఎస్తేరు గురించి చెప్పు, పౌలు గురించి చెప్పు, సౌలు ఎలా ఉన్నాడో చెప్పు. ఇవన్నీ చెప్పు. చక్కగా పిల్లలు క్రొత్తదనాన్ని కోరుకుంటారండి. మీ పిల్లలు మిమ్మల్ని కథలు అడుగుతుంటే కథలు మీరు చెప్పండి. మీ కథలు రావని సెల్ ఫోన్ లో కథలు పెట్టి ఇచ్చేసి ఇకండి. పాటలు మీరు పాడండి. ఈ మధ్య అన్నిటికీ సెల్ ఫోన్ వచ్చిందండి. ప్రతి దానికి ఒకే సొల్యూషన్ ఏంటి? సెల్ ఫోన్. కథలు అడిగినప్పుడు మీరు చెప్పండి. ఇది కథ కాదు నాయన, యథార్థ గాథ, కథ కాదు ఇది, నిజమే అని చెప్పండి. ఎవరిని చూసినా కథ కావాలా, రా నీకు మంచి స్టోరీ పెడతానని చెప్పేసి అందులో పెడతారు. ఇప్పుడు ఈ చిన్నప్పుడు మీరు మీ పిల్లలతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో అదే టైం, అదే స్పేసు మీ పిల్లలు పెద్దయిన తర్వాత మీకు కూడా ఇస్తారు. మీరు సెల్ ఫోన్ వాడి చేతికి ఇచ్చేసి మీరు బిజీగా ఉన్నారంటే వాడు కూడా పెద్దయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? మీకు కూడా ఒక సెల్ ఫోన్ కొనిచ్చి ఏదో ఒక అనాథాశ్రమంలోనో లేదంటే ఒంటరిగా ఒక రూమ్ లోనో విడిచిపెడతాడు. నిజంగా నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది, నా అనుభవంలో మనం మన పిల్లలతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా మనతో అంత బాగుంటారు. మనం ఇప్పుడు ఎంత బాగుంటే పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా మనకు అంతే సమయం ఇస్తారు. ఇది బైబిల్ని బట్టి నేను నేర్చుకున్నటువంటి నగ్న సత్యం. ఇంకేమంటున్నాడు చూడండి, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచేటప్పుడు, ఇవన్నీ చేస్తామా లేదా? మనం ఇంట్లో కూర్చుంటాం, పడుకుంటాం, నడుస్తాం, వెళతాం, వాళ్ళతో పాటు ఇవన్నీ చేసేటప్పుడు దేని గురించి మాట్లాడాలట? దేవుని గురించి మాట్లాడాలి. వీటి గురించే మాట్లాడాలి. మాట్లాడితే అప్పుడు పిల్లలు తమ హృదయంలో వాటిని వేసుకుంటారు. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వడం వలన, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఇవ్వటం వలన పిల్లలు ఎలా మారిపోయారో తెలుసా? చివరికి నీలి చిత్రాలకు అలవాటు పడిపోయారో తెలుసా? ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని చెప్పమంటారా? ఒక సర్వేలో తేలింది ఏంటో తెలుసా? ఇదిగోండి, మా అశ్లీలతపై ఒక సెకండ్కు ఖర్చు ఎంతో తెలుసా? ఒక సెకండ్ కట $3,75,64,000 ఖర్చు అవుతుందట. అశ్లీలతపై సెకనుకు అయ్యే ఖర్చు ఇవి లెక్కలేసి చెప్పారండి. తర్వాత నెట్ లో సెకనుకు వీక్షించే వారి సంఖ్య 28,258. సెకన్ అంటే ఎంత అండి? ఒక గంట అంత ఉంటుంది అనుకుంటున్నారా? కన్ను మూసి కన్ను తెరిచేలోపు సెకన్ అయిపోతుంది, అంతేనా? ఆ సెకండ్ టైంలో 28,558 మంది చూసేస్తున్నారట. వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 42 లక్షల వెబ్సైట్లు ఉన్నాయట. రోజువారీ అశ్లీల ఈమెయిల్లు 250 కోట్లు. మన దేశంలో నీలి మార్కెట్ విలువ 2.56 లక్షల కోట్లు. ఇక చూడండి, మనమే మన పిల్లల్ని చెరిపేసేస్తున్నాం. మనం గేమ్స్ ఆడుకుంటున్నాడులే, పిల్లి బొమ్మ ఆడుతున్నాడు, ఏదో ఫోటోలు చూసుకుంటున్నాడు, పాటలు చూసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ లెక్కలన్నీ ఎవరి అనుకుంటున్నారు? మనయే, మన పిల్లలయే. మనం పట్టించుకోవట్లేదు కదా. వాళ్ళేమో లెక్కలు కట్టి మళ్ళీ మనకి చెప్తున్నారు. ఇది ఎవరోలే అనుకుంటాం. ఎవరో కాదు, మన పిల్లలే. మనం జాగ్రత్త తీసుకోకపోతే ఇదిగోండి ఇలాంటివే జరుగుతాయి. నీలి విష వలయంలో ఉన్నాం. వీళ్ళు ఏమంటున్నారో, పెద్దవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నిపుణులు, ఇది పోయే కాలం కాదు. చీచీ కంటే అవగాహన ముఖ్యం. చీచీ అనుకుంటున్నారా? చీచీ కాదు, అవగాహన ముఖ్యం. నిపుణులైన వాళ్ళు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తూ వాళ్ళని మేల్కొలపాలి. సెల్ ఫోన్లతో ముదిరిన పాకం, బండగా దీనిని నియంత్రించలేం. ఏం చేద్దాం అని అంటున్నారు. అరచేతిలో ల్యాప్టాప్ని తీసుకొద్దాం, అరచేతిలో కంప్యూటర్ని తీసుకొచ్చాం, నవీన యుగంలో ఉన్నామని అనుకుంటున్నాం. కానీ దీని వలన నష్టం చాలా ఎక్కువైపోయిందండి. ఈ నష్టాన్ని మనం పూడ్చాలి అని అంటే ఇదిగోండి, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మన పిల్లలకు జాగ్రత్తగా దేవుని మాటలు నేర్పించాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఇవన్నీ కూడా మనం నేర్పించాలండి.
సామెతల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరుల సహవాసం. నీ పిల్లాడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? తుంటరులతో సహవాసం చేస్తున్నాడేమో ఒకసారి చూసుకో. నీకు అవమానం తీసుకొచ్చే విధంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నాడేమో చూసుకో. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. నీ ఉపదేశాన్ని వింటున్నాడా? మా నాన్న చెప్పింది మంచి మాట, మా నాన్న చెప్పింది నేను పాటిద్దాం అని అనుకుంటున్నాడా? వాడు బుద్ధి గలవాడు. తుంటరుల సహవాసం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి ఇప్పుడే వస్తా, ఆడుకోవడానికి వెళుతున్నానని చెప్పాడు అనుకోండి. ఒక ఆవిడ అంటుందిలేండి, నాకు ఎంత బాధేసిందో తెలుసా, వాడు బ్యాగ్ అక్కడ పడేసి హోంవర్క్ చేయరా అని చెప్పకుండా, వాడు మగపిల్లడు ఎప్పటికైనా ఆడుకొని వస్తాడు, వాడు ఎక్కడ తిరిగినా ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆడుకొని వస్తాడు అని అంటుందండి. ఆడుకొని వస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆడుకోవడానికి వెళ్ళినాడు ఆడుకొని వస్తాడా? తుంటరుల సహవాసం చేస్తున్నాడు. తుంటరుల సహవాసం చేసి ఎవడికి చూసినా ఫోను. ఒక దగ్గర కూర్చొని అందరూ ఫోన్లండి, ఎవడి ఫోన్ వాడిదే. ఒకప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చుంటే మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు మాటలు లేవు. 10 మంది ఒకే చోట ఉన్నారండి. నేను చూసిన సూర్యాపేట బస్ స్టాండ్ లో చూశాను. 10 మంది యువకులు ఒకే చోట కూర్చొని ఉన్నారు. ఒకడు అడు తిరిగి ఉన్నాడు, ఒకడు ఇటు తిరిగి ఉన్నాడు. ఎవరి ఫోన్ వాడిదే, ఎవరి ఫోన్ వాళ్ళు చూస్తానే ఉన్నారు. చూడండి, ఈ రోజు తొంటరంటే ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. చేతిలో పెట్టుకుని ఆ సెల్ ఫోన్ లో ఎంత మంది తొంటర్లు కనపడతారు. వాళ్ళలా ఉండాలని చూస్తారు. జాగ్రత్త, నీకు అపకీర్తి తీసుకొస్తాడు నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒకడు తన కుమారుని ఎట్లు గద్దించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు చెప్పిన మాటలను మనం గైకొనాలండి. ఏదో ప్రార్థనలో కూర్చున్న కాసేపు ఇదిగోండి ఇలాంటివి ఏదో చెప్పినప్పుడు కాసేపు విని, అమ్మో దేవుని కోసం బ్రతకాలి, దేవునిలో ఎదగాలి అని ఆ కాసేపు భయం ఉండడం కాదు. నీకు జీవితాంతం నీ మనసులో ఎప్పుడు ఉండాలి, ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలి. నిజంగా ఎంత మంచి మాటలండి. ఈ మాటలన్నీ విన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి చాలా దగ్గరగా తీసుకెళ్తాయండి. ఈ మాటలు చాలా దగ్గరగా తీసుకెళ్తాయి. దేవుణ్ణి అంతలా ప్రేమించాలి. కానీ మనం హృదయం నిండా ఎవరెవరో బంధువులు ఉంటారు, భార్య ఉంటది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, వీళ్ళే ఉంటారు మన హృదయం నిండా. దేవుణ్ణి ఎప్పుడైతే మనం నింపుకుంటామో అసలు ఆ ధ్యాసే వేరండి. ఈ భూమి మీద ఏమి మనకు కనిపించవు. ఆ ధ్యాస పరలోకంలో దేవునితో అనుబంధం ఎంత బాగుంటుందో తెలుసా. జయశాలి గారు అప్పుడప్పుడు ఒక మాట అంటారు, నేను ఖాళీగా కూర్చున్నప్పుడు చాలా మంది వచ్చి, అయ్యగారు ఒక్కరిగా కూర్చున్నారు, పాపం ఏమి తోచట్లేదేమో, కాస్త మాట్లాడదాం, కంపెనీ ఇద్దామని అనుకుంటారు. నేను ఒంటరిగా కూర్చొని ఉన్నానంటే నా దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆయనతో నా మనసును కలిపి ఉంచుకున్నాను, ఆయనతో అంతలా ఆలోచిస్తున్నాను నేను అని చెప్తారు. అంటే ఆయన ఒంటరిగా కూర్చుంటే దేవుని గురించి మాట్లాడడానికి ఆయనకు అంత అవకాశం ఉంది. ఆ స్థితిలోనికి, ఆ మంచి ఆలోచనల్లోనికి మనం వెళ్ళగలుగుతున్నామా? మనం ఖాళీగా ఉంటే ఏ పని చేద్దాం? స్త్రీలైతే ఇల్లు దులుపుకుందామా, గిన్నెలు కడుగుదామా, ఉతుకుదామా, తుడుద్దామా, తుడిచిందే తుడుచుకుంటా, కడిగిందే కడుక్కుంటా. స్త్రీల హృదయం నిండా ఇవే ఉంటాయి. పురుషులైతే ఎక్కడికి వెళదాం, ఎలా డబ్బులు సంపాదించుకొద్దాం, పిల్లలకి ఏం తీసుకొచ్చి పెడదాం, పురుషుల మనసుల నిండా ఇలా ఉంటాయి. అసలు దేవునికి కొంచెం ప్లేస్ ఇవ్వండి అయ్యా, దేవునికి కొంచెం స్థానం ఇవ్వండి. అసలు ఈ స్థానం అంతా దేవునిది, కానీ అసలు దేవునికి స్థానమే ఇవ్వటం లేదే. దుర్మార్గులుగా మారిపోయాం మనం. దేవుడు బాధపడడా అండి? దేవుణ్ణి ఎంత బాధపడుతున్నాం. మనం పాడైపోయాం, మన పిల్లల్ని పాడు చేస్తున్నాం. తల్లిదండ్రుల పెంపకంలో లోపం జరుగుతుంది, మనం సరిగా పట్టించుకోవటం లేదు. తల్లిదండ్రుల పెంపకంలో లోపం జరుగుతుంది. ఈ లోపం వలన దేవుని సంకల్పం నెరవేర్చలేకపోతున్నాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా.
యవనస్తులు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, ఈ యవ్వనం దేవునికి కావాలని చెప్పాను కదా. ఈ యవ్వనంలో ఉన్న నీవు నీ నడతను శుద్ధిపరుచుకోవాలంటే అది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టే. ఈరోజు యవనస్తులు ఎక్కువగా దేహాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటారు కదా. నీ దేహాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఎన్నో సోపులు ఉన్నాయి, రకరకాల సబ్బులు ఉన్నాయి. నీ తలను శుభ్రం చేసుకోవాలంటే రకరకాల షాంపూలు ఉన్నాయి. నీ ముఖం మీద మచ్చలు వచ్చాయా, ఈ మచ్చలను తీసేసుకోవాలంటే రకరకాల క్రీమ్స్ వచ్చాయి. వీటన్నింటితో నువ్వు మార్చుకోవచ్చు, నీ రూపాన్ని గొప్పగా చేసుకోవచ్చు, అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ నీ నడతను శుద్ధి చేసుకోవాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? వాక్యం ఉండాలి. నీ నడత బాగుండాలి అనంటే వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నింపుకుంటావో అప్పుడు నువ్వు దేవునికి చాలా పర్ఫెక్ట్ గా, చాలా క్లియర్ గా, నీట్ గా కనిపిస్తావు తెలుసా. స్నానం చేయని వాడిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఒరే చెమట కంపు కొడుతుంది, నువ్వేంట్రా అన్నాళ్ళని స్నానం చేసి, స్నానం చేయకపోరా అని సలహా ఇస్తాం. బయట కనిపించేటువంటి ఈ అశుద్ధం, ఈ బయట కనిపించేటువంటి ఈ చెడు వాసన మనకు తెలుస్తుంది, కానీ లోపల ఉన్న ఈ చెడు వాసన ఎవరికి తెలుస్తుంది? ఈ కంపు ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. నిజంగా మనలో ఎంతమంది మనస్సులు శుద్ధిగా ఉన్నాయి, దేవునికి నచ్చినట్లుగా అంత క్లీన్ గా మనం చేసుకుంటున్నామా? ఆడవాళ్ళు చాలా శుభ్రంగా ఉంచుకుంటారు ఇల్లు. ఇంత చిన్న మరక కూడా వాడినేవారు, మచ్చ కూడా ఉండనివారు, నీట్ గా పెట్టుకుంటారు. నీకు బయటికి కనిపిస్తుంది కనుక నీట్ గా పెట్టుకున్నావు, మరి లోపల మురుగుతో ఉంది. ఆ మురుగుని ఎలా క్లీన్ చేస్తావు? ఎలా పోతుంది అది? డ్రైనేజ్ బ్లాక్ అయితేనే దాన్ని తీసేంత వరకు ఊరుకోమే మనం. నీ డ్రైనేజీని శుభ్రం చేసుకుంటావు, నీ ఇంటిని శుభ్రం చేసుకుంటావు, ప్రతిదానిని, నీ బట్టలు శుభ్రంగా ఉతుక్కుంటావు, గిన్నెలు శుభ్రంగా కడుక్కుంటావు, ప్రతిదీ నీట్ గా ఉండాలి. ఇంకా అవసరమైతే కొంచెం స్ప్రే కూడా కొట్టుకుంటావు. మరి బయట దేహం ఎంత నీటిగా ఉండాలని అనుకుంటున్నప్పుడు దేవుని దగ్గర నీ హృదయం ఎంత బాగుండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దగ్గర మన నడత, మన ప్రవర్తన ఎలా ఉండాలి? నిజంగా అపవాది మనల్ని అందరినీ హ్యాక్ చేసేస్తుందండి. బాల్యం నుంచే మనం చక్కగా దేవుని కొరకు బ్రతికితే, యవనంలో ఉన్నప్పుడు అప్పుడు సరి చేసుకోవాలనుకోవడం కాదు, భూమి మీదకి వచ్చిన తర్వాత సరి చేసుకోవాలనుకోవడం కాదు. మన ప్రవర్తన, మన బుద్ధి ఎప్పటి నుంచి బాగుండాలో తెలుసా? బాల్యం నుంచే ఉండాలి. ఇంకేముందండి, మా జీవితం అయిపోయింది, మేము చివరికి వచ్చాం కదా అని అంటారా? ఇదిగో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు, తల్లిదండ్రులుగా మారబోతున్న వారు, ఆల్రెడీ తల్లిదండ్రులుగా ఉన్నవారు, కనీసం ఎప్పటి నుంచైనా మీ పిల్లలను దేవుని కొరకు ఉన్నతంగా పెంచండి. దేవుని కొరకు ఉన్నతంగా పెంచితే నిజంగా ఆయన కాలం ఎప్పుడుదో తెలుసా అండి? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఆయన నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఎలా కావాలో తెలుసా? పరిశుద్ధంగా, నిర్దోషంగా బ్రతికే వాళ్ళు, ప్యూర్గా ఉన్నవాళ్ళు, స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు నాకు కావాలని ఆయన కోరుకున్నాడండి. ఆయనకు అలాంటి మంచి హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగినటువంటి తల్లిదండ్రులంగా మనం ఉన్నామా? అసలు మనం ఉన్నామా? ఈ ఆజ్ఞలన్నీ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మన హృదయంలో ఉంటే మన పిల్లలకు మనం నేర్పించుకుంటాం. అలా మనం బ్రతుకుతాం. మనం, మన పిల్లలు అందరం కలిసి పరలోకం వరకు వెళ్ళగలమండి. ఆయన కోరుకున్నట్లుగా మనం బ్రతకగలం. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు ఎవరట? యెహోవాయే. యవ్వన కాలంలో కాడి మోయాలి అని అంటే అది మనకు మేలట. యవ్వన కాలంలో మోయడం అనేది మేలు. దానిని మోపింది ఎవరు? యెహోవాయే. యవ్వన కాలంలో రావడం కాదు. నిజంగా ఇక నుంచైనా ఈ కరెక్షన్ మనం చేసుకుందాం. మన జీవిత కాలం ఎలాగో అయిపోయింది, మన బిడ్డల దగ్గర నుంచి ప్రారంభిద్దాం. యవ్వన కాలంలో వాడు మంచిగా, భక్తిపరుడుగా, పరిశుద్ధుడుగా, నిర్దోషిగా బ్రతకాలి అని అంటే ఇదిగో మనం లోపంతో బ్రతకడం వల్లే పిల్లలు సరిగా యవ్వనంలో దేవుని దగ్గరకు రాకుండా పోతున్నారు. మనం పిల్లలకు సమయాన్ని ఇద్దాం, పిల్లలకు వాక్యాన్ని నేర్పిద్దాం, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. మనమంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి ఆ కన్న తండ్రిని సంతోష పెట్టే వారముగా మనమంతా ఉండాలి. ఒక ఆయన భక్తుడుగా ఉన్నాడు. ఆ భక్తుడు చెప్పాడు ఏమని? ఇదిగోండి, నేను అన్ని అనుభవించాను, అన్ని చూసేసాను, కానీ వీటన్నిటి వలన ఏం ప్రయోజనం లేదు. కానీ ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అన్నాడు. ఈ మాటను మనం చాలా సీరియస్ గా తీసుకోవాలండి, సిల్లీగా తీసుకోకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అన్నాడు. రిక్వెస్ట్ అనలేదు, ప్లీజ్ అనలేదు, విధి, ఆర్డర్ వేసినప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. తల్లిదండ్రులంగా మనం దేవుణ్ణి దుఃఖ పెట్టే వాళ్ళంగా ఉండకూడదు, దేవుణ్ణి సంతోష పెట్టే వారముగా ఉందాం.
మన మన పేరెంటింగ్ లో లోపం అనేది ఉండకూడదు. తల్లిదండ్రుల పెంపక లోపం జరగడం వల్లే దేవుని సంకల్పం నెరవేరటం లేదు. దేవుని సంకల్పం నెరవేరాలి అని అంటే ఇదిగోండి తల్లిదండ్రులుగా బాల్యం నుంచే మనం బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకొని దేవుని కొరకు ఉన్నతంగా మనం పెంచాలి. నిజంగా ఈ మాటలన్నీ కూడా మీరు కేవలం విని విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండొద్దండి. చక్కగా విన్న మాటలను కనీసం కొంచెమైనా పాటించే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు సంతోషం, మన కుటుంబానికి సంతోషం, పరలోకంలో ఉన్న దేవునికి అత్యధిక సంతోషం. మరి ఈ మాటలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, ఈ రోజు నాయన మీ పిల్లలతో కలిసి నాయన కొద్ది నిమిషాలు మీ ఆలోచనను తండ్రి మేము నేర్చుకున్నాము నాయన, తెలుసుకున్నాము నాయన. తండ్రి, కేవలం విని విడిచిపెడితే మాకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు నాయన. విన్న మాటల ప్రకారం బ్రతుకుతూ నాయన మా కుటుంబాలను సరిచేసుకుంటూ, సంఘాలను సరిచేసుకుంటూ, సమాజాన్ని సరిచేసుకునే వారముగా ఉండుటకు కృపను గ్రహించండి నాయన. తండ్రి, మాపై మీ కృప చూపించండి నాయన. తండ్రి, ఇంత మంచి కార్యక్రమాన్ని నాయన మీ పిల్లలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. పర సంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ మీటింగ్ లో ఎందరైతే తలలు వంచి నాయన ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. పర సంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మరి బెంగళూరు సంఘం వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి పరిచర్యను అభివృద్ధి పరచండి నాయన. తండ్రి, అనేకులు నాయన సత్యవాక్యమును విని నాయన వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనస్సును అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి నాయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.